పుట్టినరోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు వాడు పని చెప్తాను. ఒరే, నువ్వు గుడికి రాలేదని అత్తే చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తలైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఇక ఆపు. ఆహా, ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్యా. కరెక్ట్ ఆంటీ. కనీసం నాలుగు నిజం తెలుసుకున్నాను. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? మరేదానివే, ఇవాళ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫోల్స్, ఎవరన్నా కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి. సారీ, ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్. హలో, కొనపోయినా పర్లేదండి, కనీసం కూల్ డ్రింక్ దాకా వెళ్ళిపోండి. 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, 120% డిస్కౌంట్. 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా? పోతే పోనీ, పోయింది అంకులే కదా. అయినా నన్ను అడగాలి కానీ 20% అంటే నన్ను నేనే అర్పించేసుకుంటాను. నన్ను కూడా అర్పించేవా? రండి మేడం రండి. ఒక జాకెట్ పీస్ కొంటే ఒక శారీ ఫ్రీ. ఏ జాకెట్ కితనే కా హై? ఓన్లీ 1000 రూపీస్. స్టూపిడ్. రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే గుడ్లోను ఇలా షాపుల్లోనూ సైట్ కొట్టడం మహా పాపం రా. ఏ సంధ్య, అతను నీకు లైన్ వేస్తున్నాడే. నోరు మూసుకుని పద. ఆహా, ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు వరుస మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ వరిసా. రే వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందామా? ఓడిపోతారా. కేసు బీర్లు నేను రెడీ, మేము రెడీ.